బాబాయ్ నమస్తే, మీ పేరు? తిరుపాలు. తిరుపాలు ఏం చేస్తుంటారు? నేను కావిటోడిని, ఖాళీగా ఉంటా. ఏమైందండి కాలుకి? కాలు మాకు దెబ్బ తగిలింది ఇప్పుడు, అందువల్ల కట్ అయ్యింది. పింఛన్ ఇస్తున్నారా మరి? ఇస్తున్నారు. ఎంత వస్తుంది? 1500 వస్తుంది. ఎప్పటి నుంచి వస్తుంది? 2 సంవత్సరాల నుంచి. మీకు యాక్సిడెంట్ జరిగి ఎన్ని రోజులు అవుతుంది? 5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల నుంచి వస్తుంది పింఛన్. వస్తుంది. మీ గ్రామంలో అభివృద్ధి ఎంతవరకు జరిగింది? రకంగా జరిగింది, పర్లేదు. ఇప్పుడు ఈ పింఛన్లు అవన్నీ అందరికీ వస్తున్నాయి అంటారా? కరెక్ట్గా ఇస్తుంది. సెక్రటరీ గారు పింఛన్లు మాత్రం ఇబ్బంది లేకుండా కరెక్ట్గానే ఇస్తుంది. 4 రోజులు, 1 రోజు అదనమై ఆలస్యమైనా కూడా వచ్చి ఇచ్చేసిద్ది ఇళ్ళకి ఇస్తుంది. ఇబ్బందికరం ఏమి లేదు, అన్నీ బాగానే సకాలంగా చేస్తుంది. మీ ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉందంటారు? సిద్ధారాఘరావు గారి పనితీరే కొంచెం బాగుంది. అది మళ్ళీ ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా? ఆయనకేమి మేము అయిపోయాము. ఎందుకంటే మనకేదో కత్తి కుత్తి ఇస్తున్నాడు, ఏదన్నా తగాదాలు లేవు. శుభ్రత కానీ వచ్చినప్పుడు ఏం మాట్లాడు, మంచిగా అందరు బాగా లక్షణంగా ఉన్నాయి, అందరు లైన్గా ఉండని చెప్తాడు. నువ్వు అంటా ఒక పార్టీ, నేను ఒక పార్టీ అంటే అందరూ సమానంగా కావాలి నాకు అంటాడు ఆయన. దాన్ని బట్టి మనకు అవకాశం బాగుందని అంటున్నాము. అది సంగతి. నమస్తే, మీ పేరు? కోటిరెడ్డి. రెడ్డి గారు ఏం చేస్తుంటారు? వ్యవసాయం. మరి ఏంటి, ఎలా ఉంది వ్యవసాయం? వ్యవసాయం బాగానే ఉంది. రుణమాఫీ ఏమన్నా పడిందా మీకు? ఎంత పడింది, ఎన్ని విడతలు పడింది? 3 విడతలు పడింది. ఎంత పడింది 3 విడతల మీద? 10,000 11,000 పడింది ఒక్కో విడతకి. మరి ఏంటండి ఇప్పుడు చూసుకుంటే మీ గ్రామంలో అభివృద్ధి ఎంతవరకు జరిగింది? బాగానే ఉంది అభివృద్ధి. బాగానే ఉంది. అంటే ఇక్కడ అందాల్సిన పథకాలు అర్హులైన వారికి అందుతున్నాయా, లేదా ఓన్లీ కేవలం టీడీపీ పార్టీ వారికి అందుతున్నాయా? అందరికి అందుతున్నాయి. ఎలా ఉంది మీ ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది? ఆయన పని బాగానే ఉంది. మళ్ళీ ఆయన గెలుస్తారంటారా? గెలుస్తారు. ఎందుకని ఆయనే గెలుస్తారంటున్నారు? ఎందుకనంటే పనులు బాగా చేశాడు కాబట్టి. బాబాయ్ నమస్తే అండి, మీ పేరండి? మా పేరు సందు సుబ్బారావు, దర్శి నియోజకవర్గం. ఏం చేస్తుంటారు మీరు? నేను ఏదో కూలి పని. ఏంటి మరి మీ గ్రామంలో అభివృద్ధి నిజంగానే జరుగుతుందా? మా గ్రామంలో అభివృద్ధి వీళ్ళు నాయకులు ఒకరికొకరు మామూలు పొంతలు లేకుండా చేసుకుంటూ ఉన్నారు. మాకు కాప్ కార్పొరేషన్ లోన్ పెట్టినా కొంతమందికి వచ్చింది, కొంతమందికి రాలేదు. ఈ రాని వాళ్ళకన్నా వచ్చే మార్గం చేయాలి. ఇలా ఉంది పోతే అభివృద్ధి జరుగుతుంది. మీ ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది ఓవరాల్? మా ఎమ్మెల్యే గారు పర్వాలేదండి, బాగా ఆయన చేస్తున్నాడు. కానీ ఇక్కడ ఊర్లో నాయకులే కొద్దిగా తిరుగుడు పెట్టుకుంటున్నారు. కానీ పార్టీ కూడా బాగా అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ టీడీపీ బాగా అనుకూలంగా ఉంది. మళ్ళీ గెలుస్తారంటారు ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు? ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు గెలిచే అవకాశం ఉంది. ఎందుకని? బాగా అభివృద్ధి చేశాడు అన్ని గ్రామాలు కాబట్టి. మాకు బ్రిడ్జి ఒకటి అన్ని సప్లై చేశాడు కాబట్టి మాకు అవకాశం ఉంది. బాబు గారు నమస్తే అండి, మీ పేరండి? కృష్ణమూర్తి. ఏం చేస్తుంటారండి? వ్యవసాయం పని. మరి ఏంటి, ఎలా ఉంది వ్యవసాయం? ఏం లేదు, మొత్తం కంది కూడా ఎండిపోయింది ఆఖరికి. నష్టపరిహారం ఏమైనా వచ్చిందా? నష్టపరిహారం అంటే నిరుడి ఇచ్చారు. ఈ సంవత్సరం రాసుకుంటే ఇంకా రాలేదు కదా. రాసుకున్నారా? రాసుకున్నారు. రుణమాఫీ లాంటివి ఏమన్నా పడ్డాయా మీకు? రుణమాఫీ ఇంకొకసారి ఇవ్వాలంట. అవి ఏదో వస్తాయి ఈ నెల ఆఖరికని అంటున్నారు. మరి ఇప్పటికి ఎన్ని విడతలు పడ్డాయి? 3 పడ్డాయి. అది మరి ఇప్పుడు మీ గ్రామంలో అభివృద్ధి ఎంతవరకు జరిగిందంటారు? అభివృద్ధి అంటే రోడ్లు బోర్డులు ఇట్టాటి వేసినాయి, మంచి పని చెక్కుడాములు కానీ అట్టాటి ఎన్నో వేసారు. కానీ ఇంకా అభివృద్ధి ఉంది. వాళ్ళ నుండి పైర్లు వేస్తేనే కదా అభివృద్ధి ఉండేది కనపడితే. వాళ్ళు ఇచ్చేయంటే ఈ గవర్నమెంట్ ద్వారాగా ఇచ్చి గవర్నమెంట్ పనులే చేసుకుంటారు. మన ఇళ్లలోకి ఏమి ఇది కాదు కదా. అది మరి మీ ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉందంటారు? మాకు బాగానే ఉంది, పక్క వాళ్ళకి బాగలేదంటారు. మనం చేసేది ఏముంది అందుట్లో. మళ్ళీ ఆయన గెలిచే అవకాశం ఉందంటారా, లేదా వేరే పార్టీ అన్నా? అయ్యా మరి ఎక్కడ జరిగిద్దో ఏమో. ఆయన గెలుస్తారు అనుకుంటా. ఎందుకనంటే బాగా చేస్తున్నాడని. అది పనులు అది తీసుకొచ్చి బాగా చేశాడు. అంటే ఇంతకుముందు మాత్రం ఎవరు చేయలే ఇంత పనులు. అది అంతవరకు మాత్రం గ్యారంటీ. సార్ నమస్తే అండి, మీ పేరండి? నా పేరు వెంకటరావు. వెంకటరావు గారు ఏం చేస్తుంటారు? వ్యవసాయం. ఏంటి వ్యవసాయం పరిస్థితి? వ్యవసాయ పరిస్థితి అంతగా బాగలేదు. రుణమాఫీ ఏమన్నా పడింది అసలు? రుణమాఫీ 3 తడాలు పడింది. ఎంత పడ్డాయి విడతకి? మాకు 70,000 మొత్తం 70,000. ఓకే. మీ గ్రామంలో చూసుకుంటే ఇక్కడ అభివృద్ధి ఎంతవరకు జరిగింది దోసకాయలపాడు? మాకైతే అభివృద్ధి బాగానే ఉంది. పింఛన్లు కానీ, రోడ్డు రవాణా సౌకర్యం కానీ, రైతు రథం కానీ, మామూలు వాగు చెట్టు నీరు కార్యక్రమం కానీ, మళ్ళీ స్త్రీలకి, గర్భిణీకి, గ్రూపులకి వాటికి బాగానే ఉంది. అర్హులైన వారికి వస్తున్నాయి, లేదా కేవలం తెలుగుదేశం అనుకున్న వాళ్ళకి వస్తున్నాయి? అందరికి వస్తున్నాయి. ఇక్కడ పార్టీ అది ఇది అనేం లేదు.
ఇబ్బంది. ఇప్పుడు మీ ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉందంటారు ఓవరాల్గా చూసుకుంటే? ఎమ్మెల్యే గారి పనితీరు బాగానే ఉంది, అందరికి అనుకూలంగా ఉంటున్నాడు ఆయన. మళ్ళీ ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా? ఉన్నాయి. ఎందుకని? అతని పనితీరు బాగుంది, గెలుస్తున్న అవకాశం ఉంది, ఛాన్స్ ఉంది అక్కడ. మరి రాష్ట్రంలో చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదండి. వీళ్ళు ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? మాకు చంద్రబాబు నాయుడు అయితేనే బాగుంటుంది. ఎందుకని? రైతు వారీగా అతని మేధాశక్తి వాళ్ళకి లేదు కదా. చంద్రబాబు నాయుడు అయితే పైన బాగుంటుంది. సరే రైతులు ఇబ్బంది అంటే అది పైనుంచి దేవుడు ఇచ్చేది, ఆయన ఏం చేయగలడు. నా పేరు హరిబాబులే. ఏం చేస్తుంటారు? వ్యవసాయం పని. ఎలా ఉంది వ్యవసాయం? వ్యవసాయం ఏం బాగలేదు. మీకు రుణమాఫీ లాంటివి ఏమైనా పడ్డాయా? మాకు లేదు అసలు రుణమాఫీ లేదు. పెట్టారు అసలు? మాకు అసలు పొలమే లేదు మా పేరు మీద. మరి ఇప్పుడు మీ గ్రామంలో అభివృద్ధి ఏమైనా జరిగిందంటారా? చేశారు, సిమెంట్ రోడ్లు అవి చేశారు. రేషను, పింఛను, లోన్లు అన్నీ వస్తున్నాయి, అవన్నీ అందుతున్నాయి మొత్తానికి. అండ్ ఓవరాల్గా మీ ఎమ్మెల్యే గారి పనితీరు మీద మీ అభిప్రాయం ఏంటి? పనితీరు బాగానే చేశారు. ఇది గెలుస్తారని అనుకుంటున్నాం మేము. మళ్ళీ గెలుస్తారని అనుకుంటున్నాం. ఎందుకని? ఎందుకంటే పని బాగా చేశారండి, గెలుస్తారని అనుకుంటున్నాం. రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు? చంద్రబాబు అయితే బాగుంది అనుకుంటున్నాం. ఎందుకని? రాజధాని ఇంకా డెవలప్ చేస్తారండి. భయ నమస్తే, మీ పేరు? నా పేరు రాజేష్. రాజేష్, ఏం చేస్తుంటారు? మేము మేస్త్రి పని. ఏ ఊరు మీది? అది ఈ ఊరే. ఊళ్ళో అభివృద్ధి ఎంతవరకు జరిగింది? ఈ ఊళ్ళో మాత్రం మంచిగా సిద్ధారామరావు బాగా చేస్తున్నాడు పనులు. ఇప్పుడు సిద్ధారామరావు గెలుస్తాడు. మళ్ళీ గెలుస్తారు. ఎందుకని? ఎందుకని అంటే అందుకు మాకు పనులు చేస్తున్నాడు కాబట్టి అందులో మేము గట్టిగా చెప్పగలుగుతున్నాం. అంటే ఇప్పుడు ఆయన కేవలం టీడీపీ కార్యకర్తలుగానే అందరికీ చేయట్లేదని చెప్తున్నారుగా మరి? లేదండి, అవన్నీ వాళ్ళు అటు ఇటు కూడిన మాటలు, కానీ మాకు మాత్రం మంచిగా చేస్తున్నాడు. ఏదైనా కానీ పిల్లల స్కూల్ కానీ ఏదైనా మంచిగా చేస్తున్నాడు. మీ పేరు? నా పేరు రేషేపు. ఏం చేస్తుంటారు? కానీ ఇప్పుడు ఏం చేస్తాం, అంత అయిపోయినాక. ఎంత మీ వయసు ఎంత? వయసు 70 దాటింది. పింఛన్ వస్తుందా? పింఛన్ వస్తుంది. ఎప్పటి నుంచి? 7 సంవత్సరాల నుంచి వస్తుంది. అంటే గత ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి వస్తుంది. ఈ ప్రభుత్వానికి ముందే వచ్చింది. అప్పుడు ఎంత వచ్చింది, ఇప్పుడు ఎంత వస్తుంది? అప్పుడు 2000, ఇప్పుడు 2000. అప్పుడు ఇప్పుడు ఇప్పుడు మీ గ్రామంలో అభివృద్ధి ఎంతవరకు జరిగింది? ఈ గ్రామం పేరేంటి? ఇది బొద్దుకూరుపాడు. ఇక్కడ అభివృద్ధి ఎంతవరకు జరిగింది అంటారు? పర్వాలేదు, ఈ రోడ్లు బోర్డు పర్వాలేదు, తగ్గిన పనులు తర్వాత సంగతి. రోడ్లు బాగానే వేశారు, సిమెంట్ రోడ్లు, లోన్లు ఇక ఈ లోన్లు కూడా ఇచ్చారు, బాగానే ఇచ్చారు, పర్వాలేదు. మీ ఎమ్మెల్యే గారి పనితీరు మీద మీ అభిప్రాయం? ఎమ్మెల్యే మంచివాడు, ఎమ్మెల్యే కూడా బాగా పని చేయించిండు. మళ్ళీ గెలుస్తారు ఆయన? గెలవచ్చు, గెలవబాబు చదివి మనకి తెలియదు, అది మనం చెప్పలేము. మీ అభిప్రాయం? దానికి అభిప్రాయం చెప్పలేము, ఈ రాత్రి రాసింది వాళ్ళు. అంటే కొంతమంది చెప్తారు కదా ఆ పార్టీ అని, కొంతమంది లేదా ఈ పార్టీ. క్యాండిడేట్ గెట్టోడే చిత్తరారా గెట్టోడే, పర్వాలా, బోరం బొగలోడు కాదు. ఇలా పక్కన బొట్టపాలెం ఉంది, 7 కోట్లు 6 కోట్లు పెట్టి అవి కానీ బ్రిడ్జి కట్టిండు. ఆడ కట్టించాల్సిన బ్రిడ్జి కాదు అది, డబ్బులు కట్టించుకోవాలి, పర్వాలా సంగతి. నా పేరు గోవింద్. గోవింద్ గారు ఏం చేస్తుంటారు? నేను మామూలు కూలి పని. ఏ ఊరండి మీది? ఈ ఊరే బొద్దుగురపాడే. ఏంటి ఇక్కడ అభివృద్ధి నిజంగానే జరుగుతుందా లేదా పేపర్ మీద అభివృద్ధి? ఇక్కడ బ్రహ్మాండంగా సిమెంట్ రోడ్లు కానీ ఏది కానీ ఒక్కటి కూడా ఖాళీ లేకుండా చేశారు రోడ్లు. సర్పంచ్ బాగా చేశాడు. మళ్ళీ ఎమ్మెల్యే ఆయన సిద్ధ మంత్రి కూడా ఆయన కూడా బ్రహ్మాండంగా చేశాడు. ఆయనకి ఏం బాధ ఏం లేదు. మళ్ళీ ఆయన గెలుస్తారంట? పర్వాలేదు, 3 భాగాలు ఆయనే, 3 బాలు ఆయనే. జాతక అంటే మనం చెప్పలేము లేదా, ముందు ఆయనకు సూచన ఉంది, సూచన ఆయనకే ఉంది. మరి రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? మనకే సరేనండి. ఉన్న 3 ఉన్నారు, చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళిద్దరు అవుతారు ఎవరన్నా కానీ, పవన్ కళ్యాణ్ అవన్నీ కాదు కానీ వీళ్ళిద్దరు ఎవరు అవుతారు, అది అంతా దేవుడు దయ. బాబాయ్ నమస్తే, మీ పేరండి? బాలయ్య. బాలయ్య గారు ఏం చేస్తుంటారు? వ్యవసాయం పని. కూలి. ఇప్పుడు ఎలా ఉంది వ్యవసాయం మరి? ఏముందండి, అంతా నష్టమే. ఇప్పుడేం పెద్దగా లేదు మాకు అందరికి కూడా. ఏం చేస్తాం, అంతా కూడా ఇట్లే పరిస్థితి. రుణమాఫీ ఏమన్నా పడిందా? మాకే రుణమాఫీ కొంతమంది పడ్డది, మా బోటోళ్ళకి పడలే. ఇప్పుడేంటి మీ గ్రామంలో అభివృద్ధి ఎంతవరకు జరిగింది? మా గ్రామంలో కొంతవరకు సీసీ రోడ్లు కానీ ఇలాంటివి కొంచెం జరిగినాయి. అది ఇంకా కొన్ని ఏదో చేస్తామంటున్నారు, చేసినప్పుడు కదా. మరి మీ ఎమ్మెల్యే గారు పనితీరు మీద మీ అభిప్రాయం ఏంటి? మా ఎమ్మెల్యే గారు మంచివాళ్ళే కానీ మా నాయకులు మంచివాళ్ళు. మరి గెలుస్తారా మళ్ళీ మీ ఎమ్మెల్యే గారు? మీ ఎమ్మెల్యే గారు మళ్ళీ గెలిచి? అది జనంలో పరిస్థితులు ఎట్లా ఉంటుందంటే కొన్ని వాతావరణం మార్పుగా ఉంటాయి. ఎవరు పిచ్చి వాళ్ళకి ఆనందం. మీ అభిప్రాయం ఏంటి అసలు? మా అభిప్రాయం ఏంది, మాకు ఎమ్మెల్యే గారు మంచి పనులు చేసిండని అందరికి కూడా ఆలోచన ఉంది. రేపు ఓట్లు వేయ వాళ్ళకి ఎట్లా ఉంటుందో తెలియదు. మా ఎమ్మెల్యే గారు మటుకు
నెంబర్ 1 క్యాండిడేట్ అనేది మటుకు తెలుసు, అందరికీ తెలుసు.